ప్రభుత్వం తీరు పర్వాలేదు బాగానే ఉంది. ముందు ముందు డెవలప్మెంట్ అయితే బాగానే ఉంటుందండి. లేకపోతే ప్రాబ్లం ఏముంటుంది అలా. పథకాలు చూసుకుంటే కనుక కొంచెం టైం పడుతుంది రాష్ట్రంలో. టైం పడుతుందంటే అంత గాడి పెట్టడానికి టైం పడుతుంది కదా, ముందుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి. సార్ చేబ్రోలు కిరణ్ చెప్పేసి వైఎస్ భారతి గారి పైన మొన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిన్న అతను అరెస్ట్ చేయడం జరిగింది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎలా దాని గురించి మాకు ఐడియా లేదు. ప్రభుత్వం పనితీరు కానీ పథకాలు ఇస్తున్నది కానీ ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? ప్రభుత్వం పనితీరు అంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి ముందు మత కులాలను ఆపితే బాగుంటుంది. ఇటు మన సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోతుంది. ప్రభుత్వం ఏదైనా కలుపు చేసుకొని దాన్ని ఆపించడమా లేకపోతే దాని పరిష్కారం ఏంటనేది ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమవుతుందంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కొట్టుకోవడం, ఈ సోషల్ మీడియా పగ పెంచుకోవడం తప్పనిచ్చి ఏది ఉండట్లేదు. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, దాన్ని సర్దుమని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది ఆలోచించి సోషల్ మీడియాని బాయ్కాట్ చేయడమా లేకపోతే సోషల్ మీడియాలో దాన్ని తప్పించడమా లేకపోతే వాటి మీద చర్య తీసుకోవడమా ఏదో ఒకటి చేయాలి. అది చేయకపోతే కష్టం. అది వైఎస్ భారతి గారికి సంబంధించి కూడా వైఎస్ భారతి గారి మీద చేబ్రోలు కిరణ్ అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిన్న అరెస్ట్ చేయడం జరిగింది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మీరేం చెప్తారన్న? కరెక్ట్ కాదు కదా. ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు రారు కదా బయటికి. జగన్మోహన్ రెడ్డి మీద చేసామంటే అది అంటే ఆపోజిషన్ లీడర్ కాబట్టి అంతకుముందు కూడా వాళ్ళు వీళ్ళు చేసుకొని ఉంటారు కాబట్టి కరెక్టే. కానీ భారతి గారి మీద చేయడం అనేది పొరపాటు, తప్పది. అరెస్ట్ చేయడం కరెక్టే, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏ పార్టీకి సంబంధించి అయినా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే మట్టి ఎవరిని ఉపయోగించేది లేదు, కరెక్టేగా మరి. ఏ పార్టీ అయినా సరే వదిలేదు లేదని చెప్పేసి కూడా చెప్పండి. అవును, కరెక్టే, మంచి మాట. దానికి ఏకీభవించవచ్చు. ఆడవాళ్ళ మీదకి ఎవరైనా కూడా వెళ్ళకూడదు, అది తప్పు. దీనికి సంబంధించి కూడా వైసీపీ నాయకులంతా కూడా కొద్దిగా కోపంతో ఉన్నట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఉంటారు కదా, కోపం మీద ఉంటారంటే సహజం. బట్ ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం కూడా జరిగిందని మీరే అన్నారు ఇప్పుడు. కాబట్టి టీడీపీ చేసింది మంచి పని, ఇబ్బంది ఉంది అందులో. వైసీపీ కోపంగా ఉందంటే అతని మీద పర్సనల్గా ఉండొచ్చు కానీ పార్టీ మీద అయితే ఉండకూడదు. చేబ్రోలు కిరణ్ అని చెప్పేసి వైఎస్ భారతి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎలా చూస్తారు, మీరేమంటారు? అది మనకి తెలియదు. అయితే ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి, పార్టీ కూడా సస్పెండ్ చేస్తున్నారు. తెలియదా? చూడాలి, వెయిట్ చేయాలి. చూసింది నమ్మకం లేదు కదా. గతంలో ఎలా ఉండేది అంటారు పథకాలకి సంబంధించి? పథకాలు బాగానే ఉన్నాయండి. అప్పుడు మా బాబుకి పేరు ఇది వచ్చిన అమ్మపడి పడింది, ఇప్పుడేం లేదు కదా. నిత్యావసర ధరలు చూసుకుంటే ఎలా ఉన్నాయి? నేను ఎక్కడా తగ్గినట్లేదు. మిడిల్ మ్యాన్ చాలా ఇబ్బంది అయిపోతున్నారు. ఒక పేదవాడిలాగే ఉంటున్నాడు, అడుక్కున్నవాడు బాగానే ఉన్నాడు, ఉన్నవాడు బాగానే ఉన్నాడు. మిడిల్ మ్యాన్స్ ఎక్కడైనా చూడండి, వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వైఎస్ భారతి గారికి సంబంధించి కూడా చేబ్రోలు కిరణ్ అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఎవరు? చేబ్రోలు కిరణ్ ఐటీడీకి సంబంధించిన కార్యకర్త. అతన్ని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎలా చూస్తారు సార్? తప్పు చేస్తే కదా చేసేది. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. ఏం తప్పు ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఆడవారి పైన ఎలాంటి సరే ఏ పార్టీకి సంబంధించి ఆయన సరే మాట్లాడితే కనుక ఉపయోగించి. నిన్న టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు, అసభ్యకరణ పోస్ట్ పెట్టాడు. దానికి ఎమ్మడే చంద్రబాబుని ఖండించి అరెస్ట్ చేసి జైలేపి. మరి నువ్వేం ఆ పని ఎప్పుడేం చేసావా? నీ తాలూకాలు తీసి మాట్లాడడం తప్పని తీసుకెళ్ళి జైల్లో పెట్టావా? లేదు కదా. నేను ఎమ్మటే వాట్సాప్ వీడియో పెట్టగానే తీసుకెళ్ళి ముందు పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళ తాలూకు మనిషి, ఏ తాలూకు మనిషి. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? అది కరెక్టే కదా. ఎవరైనా తప్పు చేస్తే నీ పార్టీ నా పార్టీ కాదు, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాలి, చేయనోడిని శిక్షించకూడదు, కార్యకర్తలు కాపాడుకోవాలి. నువ్వు మాటలు చెప్తే సుఖం ఉంది, పని చేయరు కదా. నువ్వు పని చేయకపోతే జనం దించేసారు.
నిన్న జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారం నిన్న 350 మంది సీనియర్ నాయకులు ఆ నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళిపోయారు టీడీపీ మొత్తం కండువాలు కప్పుకున్నారు. ఫోటో చూసుకున్నారు సార్. అంటే నెక్స్ట్ టీడీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. అవును, వీళ్ళకి కాదు ఆ పరిస్థితి, వాళ్ళకి కాదు. రివర్స్లో ఉంటుంది. బాల్ని ఎంత గట్టిగా నేలకేసి కొడతామో బంతి అంత. ఈ రోజుని నేను విశాఖ కానీ విజయవాడ కానీ లేకపోతే అన్ని కార్పొరేషన్లు కూడా మొత్తం పక్కా మెజారిటీ కేసులు కూడా ఊడిపోతాయి. అంటే పోతున్నాయి. మున్సిపాలిటీ దగ్గర నుంచి కార్పొరేషన్ దగ్గర నుంచి పంచాయతీల దగ్గర నుంచి మొత్తం అన్నీ జంప్ అయిపోతున్నాయి. ఎలక్షన్ పెట్టకముందు వెళ్ళిపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈసారి మేమే వస్తామో ప్రజల్లో అంతా వ్యతిరేకత వచ్చేసిన అది మేకపోతే కంపేరు. మేకపోతేకి పులి వేషం వేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఇది వేషం. ప్రజలంతా గుర్తు పెట్టుకుంటున్నారు ఇవన్నీ. బాగా గుర్తుంచుకోబట్టి దించారు కిందకి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతలతో భేటీ అయ్యి ఈసారి నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరే ఉంటారు రావచ్చు. ఎందుకని అంటారు అంత నమ్మకం? 11 సీట్లకే పరిమితం అయిపోయింది కదా. 11 సీట్లు అంటే అది పార్టీ పెట్టినప్పుడు 65 సీట్లు వచ్చాయి. ఇప్పుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్షం వాళ్ళకి వచ్చాడు, తర్వాత రావచ్చు. అంటే వైసీపీ పార్టీకి సంబంధించి కానీ నేతల పార్టీకి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. క్రమంగా మరి వైసీపీ పార్టీకి సంబంధించి బలం కూడా తగ్గిపోతుంది. వైసీపీ పార్టీ బలం అనేది తగ్గదు. 45% ఓట్ షేర్ ఉన్న పార్టీ తగ్గదు. నెక్స్ట్ టైం వచ్చినా రావచ్చు. సార్, వైఎస్ పార్టీ గారి పైన చేపూరు కిరణ్ అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తప్పదు, చాలా తప్పు. తప్పు ఆయన ఆ విధంగా మాట్లాడలేదు. ఇంతవరకు ఇట్లా మాట్లాడి మేము అనుకోలే. తప్పు చేసిన ఎవరైనా ఒకటే దాని శిక్ష ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదా క్షమాభిక్ష కూడా ఉండాలా. మరి వాళ్ళు తప్పు మాట చాలా. సీఎం గారు దీన్ని స్పందించి కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, తర్వాత అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎక్సలెంట్ అండి. ఆయన తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, ప్రజా ఒక మంచి తీర్చుకోవడం వల్ల కానీ చాలా బాగా చేస్తారు. మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పార్టీలో ఈ విధంగా మాట్లాడే ఎవరు లేరు. ఇతను ఒక్కడ మరి తెలిసి తెలియక మాట్లాడాడు, బయటపడిపోయాడు. దానికి శిక్ష ఉండాల్సింది. తప్పది. ఆ వర్గం ఇంట్లో ఆడవాళ్ళని బయట లాక్కరావు. తప్పు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు, మన పార్టీ అయినా వైసీపీ అయినా సరే ఆడవాళ్ళని మట్టికి అంటే మట్టికి ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అరెస్ట్ కూడా చేస్తారు. ఆమె మహాజల హోదాలో ఉంది. సీఎం గారి మిసెస్ అలాంటి వాళ్ళని పట్టుకొని విధంగా తప్పదు. పొరపాటు. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన మాట్లాడింది పరిస్థితి తప్పే. కిరణ్ కుమార్ గారు ఫ్యామిలీని బయటకు లాక్కొచ్చాడే, మొత్తం తప్పే. అలా క్షమాభిక్ష కోరాడు ఆయన. కానీ ఇంతకుముందు క్షమాభిక్ష అడగలేదే. ఎందుకంటే ఘోరంగా మాట్లాడారు. అవి తర్వాత వస్తాయేమో. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే వాళ్ళ క్యాడర్తో మమేకమయ్యి సమావేశమయ్యి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బంతిని మనం నేలకేసి ఎంత గట్టిగా కొడితే ఎంత పైకి లేస్తుందో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరే ఉంటారు. అది చేయలేడు. ఇప్పుడు మీరు కష్టం చేయాలి, అలవాటు పడి చేస్తారు. నేను కష్టం చేయాలి. ఆ పని ఆయన చేయలేదు. విశ్వాసం ఎప్పుడో కోల్పోడు. 3 ప్రజావిధి కోల్చడం ఒకటి. నెక్స్ట్ ఈ కొంచెం మాట్లాడి ముందుకు వచ్చాం తీస లోపలేయటం, గొడవలు, తన్నుకోటి ఈ ఫ్యాక్షన్ ఇప్పుడు తయారై. ఇప్పుడు నేను కానీ నన్ను ఇప్పటికే ఇంటికి వచ్చి ఉంటాను లోపలేసేదానికి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే ఇప్పుడు అన్నీ ఆలోచన. నేనే అభిమానంతో పార్టీ గురించి మాట్లాడుతాను. 4 బిడ్డలు ఉన్నారు బాబు, చదువుకో, వాళ్ళకి ఉద్యోగం చూపించాలి కదా, ఫ్యాక్టరీలో రావాలి కదా. 3 రాజధానులు అన్నారు. ఇది ఎంతవరకు సమస్య అండి? 3 రాజధానులు. ఒక రాజధాని కూడా అక్కడ ఆఫ్ చేశారు. ముందు పోలవరం పూర్తయితే మన ఆంధ్ర మొత్తం సస్యశ్యామలం అవుతాం. అది ఆగిపోయా. ఇప్పుడు సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం ప్రజలకు అంకితం చేస్తాం అన్నారు. ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తే కొంచెం లేట్ అవుతాము. కాకపోతే ఆయన పెట్టిన పథకాలు ఉచిత బస్సు అన్నారు. అది కొంచెం సాధ్యమేది కాదు. ఇంకా బాగానే చేస్తున్నాడు. నాకైతే రాయితీ లేదు. ఏదో ఉద్యోగం పేరు ఉందని. ఇది మనకి ప్రజలు మంచిగా మనకు జరిగినట్టు. మనకి అమరావతి కనుక పూర్తయితే యువతకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉండిపోతుంది? సస్యశ్యామలంగా ఉంటుంది. రైతు బాగుంటే మనం బాగుంటాం. రైతు బాగుంటుంది, మార్కెట్లో సరుకులు వస్తాం. మనం బాగుంటే మన కుటుంబం వరకు అంతా బాగుంటుంది.